నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ ఇస్ బాను. ఏదైతే పహల్గామ్, జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో మినీ స్విట్జర్లాండ్గా చెప్పినటువంటి టూరిస్ట్ ప్లేస్లో ఒక దాదాపు ఒక మరణకాండ జరిగిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఒకప్పుడు పుల్వామా దాడిని చూసుకున్నట్టయితే అదే రీతిలో కూడా ఇక్కడ జరిగిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అయితే దాదాపు 26 మందికి పైగా ఆ కాల్పుల్లో చనిపోయారు. దాదాపు అక్కడ బనారస్ ఎక్కడైతే పహల్గామ్ అనే టూరిస్ట్ ప్లేస్ నుంచి బయటికి వెళ్ళాలంటే ఆ బనారస్ కి వెళ్లే ప్లేస్ లో రహదారి లేకపోవడం వల్ల గుర్రాల పైన కావచ్చు, లేకపోతే నడుచుకుంటూ వెళ్లే క్రమంలో కూడా గాయాలైపోయిన వాళ్ళు కూడా బాగా రక్తం పోయి చనిపోయిన పరిస్థితి. దీనికి సంబంధించి అయితే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అటు హిందూకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ముస్లింస్ కావచ్చు, ఇతర సామాజిక వర్గాలు అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా పాకిస్తాన్ని తీసేయాలి, చంపేయాలన్నట్టుగా కూడా పెద్ద ఎత్తున పోస్టులు పెట్టడం లాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి మరి భారత ప్రభుత్వం కూడా పాకిస్తాన్ పై సింధు సంబంధించిన నదీ జలాలు జీనాబ్ కావచ్చు, జాలా సంబంధించిన ఉపనదులను కూడా ఆపివేసిన పరిస్థితి. ఎందుకంటే ఈ పాకిస్తాన్ ఏదైతే సింధు నది ఏదైతే చైనా నుంచి భారత్కి వచ్చి భారత్ నుంచి పాకిస్తాన్ వైపుగా ప్రయాణించే సింధు నది కావచ్చు, ఏదైతే దీనికి సంబంధించి ఉపనదులు కావచ్చు, ఉపనదులను ఆపేస్తే వాళ్ళు గృహ అవసరాలకు కావచ్చు, తాగడానికి కావచ్చు నీళ్లు లేకుండా కూడా వీళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున దౌత్య సంబంధాలు కూడా తొలగించిన పరిస్థితి. దీనికి సంబంధించి అయితే ఒక వీడియో అయితే వైరల్ అవుతా ఉంది. ఏదైతే రిషబ్ భట్ అనే వ్యక్తి జిప్ లైన్ ఆ టూరిస్ట్ ప్లేస్ లో జిప్ లైన్ కి వెళ్ళాడు. తన ఫ్యామిలీతో తన సొంత ఖర్చులతో ఒక కార్ తీసుకొని జిప్ లైన్ వెళ్ళిన ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దామని చెప్పేసి, సంతోషకరమైన వాతావరణం ఉంటుంది, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని చెప్పేసి వెళ్తే అక్కడ ఇలా జరిగింది అని చెప్పేసి కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నాడు. దీనికి సంబంధించి ఏదైతే జిప్ లైన్ లో ముందు తన అబ్బాయిని ఎక్కించి తన అబ్బాయి వెళ్ళి వచ్చిన తర్వాత కిందికి దించుకొని తర్వాత అతను వెళ్లే క్రమంలో వెళ్తా ఉన్న క్రమంలో జిప్ లైన్ ని తీసుకొని వెళ్తా ఉన్న సమయంలో సెల్ఫీ వీడియో పెట్టుకున్నాడు. సెల్ఫీ వీడియో పెట్టుకున్నప్పుడు వెళ్తా ఉంటే కింద గాలిలో ఆ బుల్లెట్ల సౌండ్ వినిపిస్తా ఉంది. చాలా మంది పరిగెడుతూ కింద పడిపోతా ఉన్నారు. అంటే పరిగెడుతున్న వ్యక్తులను కాల్ చేస్తూ ఉన్నారు. కావాలనే కొందరిని దగ్గరకు వచ్చి మరి కొంత వర్గాల్ని మాత్రమే కావాలని టార్గెట్ చేసి చంపారని చెప్పేసి కూడా దీనికి సంబంధించిన రిషబ్ భట్ ఒక ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నాడు. దీనికి సంబంధించి అతను సెల్ఫీ వీడియో తీసుకొని వెళ్తున్న సమయంలో దాదాపు చాలా మంది పరుగులు పెడతా ఉన్నారు, అరుపులు అరుస్తా ఉన్నారు, గాల్లో శబ్దాలు వినిపిస్తా ఉన్నాయి. కానీ వీటిని నేను గ్రహించలేకపోయాను. ఎందుకంటే నేను జిప్ లైన్ మాత్రమే ఎంజాయ్ చేస్తా ఉన్నాను. ఆ క్రమంలో నాకు ఎలాంటి శబ్దాలు కావచ్చు, ఎట్లాంటి ఆ చుట్టూ పరిసర ప్రాంతాల్లో అసలు ఏం జరుగుతుందని చెప్పేసి కూడా నేను గమనించలేకపోయానని చెప్పేసి కూడా ఆ రిషబ్ భట్ ఒక ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నాను. దీనికి సంబంధించి అయితే నాకు గమనించే ప్రయత్నంలో లాస్ట్ అయిపోయిన తర్వాత నా భార్య నా పిల్లలు అరుస్తా ఉన్నారు, డాడీ డాడీ అని అరుస్తా ఉంటే నేను బెల్ట్ ఓపెన్ చేసుకొని కిందికి దిగిపోయి వాళ్ళ దగ్గరికి దిగిపోయి అసలు ఏందో చూడగా కింద చాలా మంది ఎటుపడితే అటు పరిగెడతా ఉన్నారు, చెట్ల సాటుకి వెళ్ళిపోతా ఉన్నారు, అటు గుట్టల్లో దాక్కుని వెళ్ళిపోతా ఉన్నారు. చాలా మంది దానికి సంబంధించి కూడా గన్స్ పట్టుకొని ఒక ఆర్మీ దళంలో గన్స్ పట్టుకొని వస్తే అసలు ఎందుకు ఈ ఆర్మీ వస్తే ఎందుకు భయపడతా ఉన్నారు కొద్దిసేపు ఆశ్చర్యంగా చూశాను. ఆర్మీకి సంబంధించిన వాళ్ళే ఆర్మీ సూట్ లో వచ్చి చాలా మందిని చంపేస్తా ఉంటే భయంతో చెట్లలోకి రాళ్లలోకి నా ఫ్యామిలీని తీసుకొని పరిగెత్తి నా కుటుంబ సభ్యులకి కాల్ చేస్తే నా కుటుంబ సభ్యులు భయాందోళనకు లోనవుతా ఉన్నారు. మా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి అయిపోయేలోపే ఆ పహల్గామ్ చుట్టూ ఏదైతే ఆ టూరిస్ట్ ప్లేస్ చుట్టూ ఆర్మీ బలగాలు, ఇండియన్ ఆర్మీ బలగాలు అయితే చుట్టుముట్టి వచ్చే ప్లేస్ లోనే దాదాపు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉగ్రవాదులు తప్పించుకొని వెళ్ళిపోయారు. కానీ ఏదైతే ఆర్మీ వాళ్ళు వచ్చేలోపే దాదాపు 26 మందికి పైగా చంపేశారు. గాలిలో 100 రౌండ్లకు పైగా గాళ్లలో బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు, బుల్లెట్లను పేల్చారు. కావాలనే ఒక వర్గాన్ని టార్గెట్ చేసి దగ్గరకు వచ్చి ఐడి కార్డులు చూసి పేర్లు అడిగి మరీ చంపారని చెప్పేసి కూడా అతనికి సంబంధించిన రిషబ్ భట్ అయితే చెప్తా ఉన్నాడు. దీనికి సంబంధించి నేను జిప్ లైన్ స్టార్ట్ అయ్యే సమయంలో జిప్ లైన్ ఓనర్ ఎవరైతే ఉన్నారో నన్ను పట్టుకొని నన్ను వదిలేసే టైంలో కూడా అల్లాహు అక్బర్ అంటూ కూడా ఒక 4-5 టైమ్స్ అన్నాడు. నేను అది విని కూడా నేను అబ్జర్వ్ చేయలేకపోయాను. కానీ వీడియో మొత్తం చూసిన తర్వాత లాస్ట్ లో అసలు అతను ఎందుకు అనాల్సి వచ్చింది, నాకంటే ముందు జిప్ లైన్ లో వెళ్ళిన వాళ్ళు ఎవరికి కూడా అతను ఆ విధంగా మాట్లాడని చెప్పేసి నేను గ్రహించలేకపోయినా. అసలు ఎవరి ముందు కూడా అలా అల్లాహు అక్బర్ అనే పదాన్ని యూజ్ చేయలేదు. ఎందుకు నా దగ్గర యూజ్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి నాకు అతని పైన అనుమానం వచ్చింది. ఆ వీడియో చూసిన తర్వాత కాల్పులైన తర్వాత అతను అల్లాహు అక్బర్ అని చెప్పేసి 4-5 టైమ్స్ అని నన్ను వదిలేసిన తర్వాత అక్కడ శబ్దం స్టార్ట్ అయింది. అదైతే టూరిస్ట్ లో ఉన్నటువంటి ప్రయాణికులు వాళ్ళందరూ పరిగెడతా ఉన్నారు, బుల్లెట్ల వర్షం వినిపిస్తా ఉంది. ఆ క్రమంలో ఆర్మీ వచ్చి పెద్ద ఎత్తున చుట్టుముట్టింది. అంతలోపే చాలా మంది కూడా రక్తపు మడుగుల్లో పడిపోయి ఉన్నారని చెప్పేసి కూడా రిషబ్ భట్ చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అయితే వీడియో ఇప్పుడైతే వైరల్ అవుతా ఉంది. ఇది మరి కేంద్ర ప్రభుత్వం చూసి దీనికి సంబంధించి నిజంగానే నిజ నిర్ధారణ చేసి అసలు ఎంతమంది ఎలా వచ్చారు, ఏ విధంగా వచ్చారు అని చెప్పేసి కూడా అబ్జర్వ్ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. నిజంగా
పాకిస్తాన్ పై ఇండియా యుద్ధానికి ప్రకటించబోతోందా అని చెప్పేసి కూడా చాలా మంది ఇండియన్స్ అయితే ఎదురు చూస్తా ఉన్నారు. ఒకవేళ నిజంగానే పాకిస్తాన్ పై ఇండియా యుద్ధానికి వెళ్తే నిజంగా ఇండియాకి ఏమైనా ప్రమాదం జరిగే ఛాన్స్ ఉందా? ఎందుకంటే ఆర్థికంగా పాకిస్తాన్ నిజంగానే వెనుకబడిపోయింది కాబట్టి ఇండియా నిజంగానే వాళ్ళపైన యుద్ధానికి వెళ్తే వాళ్ళ మందుగుండ్లతో కావచ్చు పెద్ద ఎత్తున పేలుళ్లు సంభవించి చాలా మంది కూడా చనిపోయి అటు ఆస్తి నష్టం ఇటు చాలా మంది కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఆస్తి నష్టం జరిగితే నిజంగా మన భారతదేశం మళ్ళీ వెనుకబడే ఛాన్స్ ఉంటుంది. నిజంగా యుద్ధాలు కరెక్టేనా కాదా అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా దీనికి సంబంధించి మోడీ ప్రభుత్వం అయితే పెద్ద ఎత్తున అత్యవసర సమావేశాలు అయితే ఆర్మీ బలగాలతో చేపడతా ఉంది. చూద్దాం మరి నిజంగా ఇండియన్ ఆర్మీ నిజంగా ఇండియన్ ఆర్మీ నిజంగా పాకిస్తాన్ పై యుద్ధానికి వెళ్ళబోతా ఉందా, లేకపోతే ఇండియా చుట్టూ కూడా ఇంకా ఆర్మీ బలగాలను పెంచి పెద్ద ఎత్తున ఏమన్నా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసే పరిస్థితి ఏమైనా ఉందని చెప్పేసి కూడా వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా.